ముందుగా మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఇప్పుడు తొలి ఏకాదశికి ఏం నైవేద్యం చేస్తారో తెలుసా రిత? మనం పోయినసారి మేము జొన్నలతో పేలాల పిండి చేసాము. సో ఈ రోజు ఏం చేస్తావో చెప్పు. ఈ రోజు ఏకాదశి కోసం స్పెషల్ ఏముంటుంది? పేలాల పిండి. అవునా? లాస్ట్ ఇయర్ కూడా పేలాల పిండి చేద్దాంనా? సో లాస్ట్ ఇయర్ కూడా జొన్నలతో చేసాము, కానీ ఇప్పుడు కూడా ప్రతి ఇయర్ మనమైతే ఉగాదికి బొబ్బట్లు చేస్తాం. మీన్స్ ఫిక్స్ కంపల్సరీ చేసుకునే ప్రసాదం కాబట్టి సో అట్లా మనము ఈసారి తొలి ఏకాదశి కూడా పేలాల పిండి చేస్తున్నాము. పోయినసారి జొన్నలతో చేసాం కదా, సో ఈసారి మొక్కజొన్నలతో. సో ఈ రోజు ఫస్ట్ జొన్న సివి కల్లేంగే అండ్ తర్వాత రెండు వాట్ యు సే మొక్కజొన్న సరేనా? మొక్కజొన్నతోటి జొన్నలతోటి రెండింటితో చూపిద్దాం, ఓకేనా? వాటర్ పోసుకొని మంచిగా అవి రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి రీత. అవి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మనము మసిలించుకోవాలి. వాటర్ని మసిలిన్ అంటే బాయిల్ చేసుకోవాలి. మాకు ఫెస్టివల్ స్పెషల్ ఏంటంటే మేము అంటే రేపు చేయాల్సినవి ఏంటంటే వస్త్రదానం గాని ఇంపార్టెన్స్. ఈ ఏకాదశి తోటి ఫెస్టివల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. వినాయక చవితి, దసరా, దీపావళి, ఆవిల్ కన్నా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం. ఇక చూడు వాటర్ బాయిల్ అవుతున్నాయి. వాటర్ బాయిల్ అయిపోయింది. చూడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ మొక్కజొన్నలు అయితే నేను తీసుకుంటున్నాను. మొక్కజొన్నలు జొన్నలు అవి పచ్చ జొన్నలు అన్నమాట. సో వాటిని ఏం చేయాలంటే 1.5 కప్పు జొన్నల్ని నేను అందులో వేసుకుంటున్నా. అవంతా మంచిగా ప్రాపర్గా పైన వెళ్తున్నాయి కదా, అవన్నిటిని మనం స్ట్రైనర్ తోటి తీసేసుకోవాలి. ఖరాబ్ అయిపోయింది, అవన్నీ తీసేసుకోవాలి. అవన్నీ తీసేసుకొని ప్రాపర్గా మనం ఒక పొంగు రానిచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి దాన్ని. సరే చూడు ఇట్లా ఉడుకుతున్నాయి కదా. సో కొంచెం ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఒక పొంగు వచ్చింది కదా, మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి మొత్తం ఇదంతా వాటర్ తీసేసుకొని డ్రై చేసుకోవాలి. మొత్తం ఒక టవల్ తీసుకొని ఆ టవల్ మీద మంచిగా వేసి ఫ్యాన్ కింద ఒక 2 to 3 hours వరకు మంచిగా ఆరబెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని డ్రై చేసుకున్నాయి మొత్తము ఆ ప్యాన్లో వేసుకొని పూరా సెపరేట్ అయిపోయింది. మొత్తం బాగా డ్రై అవ్వాలి. సో డ్రై అయిన వీటిని మనం ప్యాన్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్లోగా ఫ్రై చేసుకోవాలి. అవి ఎప్పుడైతే పాపప్ సౌండ్ వస్తుంది కదా, ఒక్క టైం సౌండ్ అయితే మనం లిడ్ పెట్టేసుకొని మనం వాటిని కుక్ చేసుకోవాలన్నమాట. చూడు వచ్చింది కదా. సో మనం లిడ్ పెట్టేసుకొని దాన్ని మొత్తం అవంతా పాప్ అయ్యే వరకు. मेरे को फर्स्ट टाइम मालूम चला మొక్కజొన్న ఐ నో బట్ ఇస్కా పాప్కార్న్ బంతా ఐ డోంట్ నో. వస్తాయి జొన్నలు ఇట్లా వీటితోటి అసలు యాక్చువల్ గా జొన్నలతోటే చేస్తారనమాట. మొక్కజొన్నలు అనేది సెకండ్ ఆప్షన్. సో జొన్నలతోటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది నైవేద్యానికి. సో ఇప్పుడు చూడు ఇవన్నీ మొత్తం మంచిగా పాప్ అవుతున్నాయి కదా, మనం ఇట్లా కొంచెం ఇట్లా షేక్ చేసుకోవాలి. అవన్నీ చూడు అన్నీ అయిపోయింది. సో ఈ జొన్నకు అవి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 1.5 గ్లాసు జొన్నలు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లము తురుము పట్టుకొని అందులో ఒక 2 ఇలాచీలు వేసుకొని పక్కన పెట్టుకున్నా, కనిపిస్తుంది కదా. సో అందులోకి ఇగో ఈ ఫస్ట్ అయితే మనం ఈ జొన్నల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ జొన్న గ్రైండ్ ఎందుకంటే బెల్లం వేసాం అనుకో ప్రాపర్ గా గ్రైండ్ అవ్వదు కదా ఫస్ట్, అందుకనే జొన్నల్ని గ్రైండ్ చేసుకొని తర్వాత మళ్ళీ మనం బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సరే అయ్యో చూడు రీత గ్రైండింగ్ అయితే అయిపోయింది కదా. సో మనం ఇట్లా మంచిగా ఫైన్ గా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మనం నైవేద్యానికి తొందరగా అయిపోయింది చూడు, ఈజీగానే అయిపోతుంది. మనకి డ్రై చేసుకునే ప్రాసెస్ ఒక 2-3 hours లేట్. చూసారు కదా 5 అంటే 5 minutes లో చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. రియల్లీ చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.